స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా మూడో రోజు నియోజకవర్గం ముఖ్య నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రభుత్వ పోలీసు అధికారులకు వివరించి సమస్యలను పరిష్కరించడం కార్యకర్తల బాధ్యతన్నారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ యంత్రాంగం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల లాంటిదని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో రౌడీయిజం చేయాలనుకుంటే సాగనిచ్చేది లేదని, గొడ్డలి పార్టీ కుట్రల పట్ల తమ్ముళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనితీరు ఆధారంగానే పదవులుంటాయని, నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని తేల్చి చెప్పారు. బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం తప్పనిసరని, పార్టీ కోసం కష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించమని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అన్ని మున్సిపాలిటీలు స్థానిక సంస్థల్లో కూటమే గెలవబోతోందని విశ్వాసం వెలిబుచ్చారు. 2029లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని, గతానికంటే మెజార్టీలు పెరగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలును కార్యకర్తలు పరిశీలించాలని, ఎక్కడైనా జాప్యం జరిగితే సరిచేసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, అందరి ఆమోదంతో కుప్పంలో త్వరలోనే సమన్వయ కమిటీని వేస్తామన్నారు.